దైవవాక్యాన్ని చదువుదాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం నుండి మనం చదువుదాం. నూతన నిబంధనలో 178వ పేజీ. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. ఫిలిప్పులో ఉన్న క్రీస్తు యేసునందలి సకల పరిశుద్ధులకును అధ్యక్షులకును పరిచారకులకును క్రీస్తు యేసు దాసులైన పౌలును తిమోతియును శుభమని చెప్పి రాయున్నది. మన తండ్రియగు దేవుని నుండి ప్రభువు యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానమును కలుగునుగాక. ప్రార్థన చేద్దాం. కృపా కనికర సంపన్నుడు వగు మా దేవా, సకల సృష్టికి ఆది సంభూతుడు అయిన మా తండ్రి, మీ ఘననామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మరి యొక్క మా ప్రభు దినములో మేమందరం మీ బల్ల చుట్టూ కూడి మీ యొక్క ప్రేమ కృప కనికరాలను జ్ఞాపకం చేసుకొని మిమ్మను పూజించుటకు ఘనపరుచుటకు ఆరాధించుటకు మీరు చూపిన కృపకై మీకు వందనాలు. యోగ్యమైన రీతిలో మరి ఎక్కువగా మీ నామాన్ని మహిమపరిచే ఆధిక్యతను మీరు మాకు అనుగ్రహించండి. తదుపరి మీ వాక్యమును మేము చదువుకుని ఉన్నాం. దివ్యమైన అమూల్యమైన మీ వాక్కు కొరకై ఎదురు చూస్తూ ఉన్నాం. మీ గ్రంథములోని శ్రేష్టమైన సంగతుల ద్వారా మీరు మాతో మాట్లాడండి. బలహీనుడు, అశక్తుడు, అల్పుడు మీ పక్షమున నిలవబడి ఉన్నాడు. మనుషుణ్ణి మరుగు చేయండి. శ్రేష్టమైన మీ మాటలను మాకు వినిపించి మీరే మహిమ పొందమని, ఈ సమయము ద్వారా మా ఆత్మీయ జీవితాలకు ప్రయోజనం, మీ నామానికి ఘనత కలుగునట్లుగా కృప చూపమని యేసుక్రీస్తు ప్రభు దివ్య నామమున వినయులమై ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. చేరువచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనాలు. ఫిలిప్పీ పత్రిక మొదటి 2 వచనాలను మనం చదువుకుని ఉన్నాం. అపోస్తలుడైన పౌలు తాను రాసిన పత్రికలు, ఆ పత్రికలలో మొదటి చెరలో రాసిన పత్రిక రోమా చెరసాలలో నుండి అపోస్తలుడైన పౌలు మొదటి చెరలో రాసిన పత్రిక. అపోస్తలుడైన పౌలు మొదటి చెరలో 4 పత్రికలు రాశారు. ఎఫెసీ పత్రిక, కొలస్సీ పత్రిక, ఫిలిప్పీ పత్రిక, ఫిలోమోను పత్రికను 4 పత్రికలు రోమా చెరసాలలో నుండి రాశారు. ప్రియులరా, రోమా చెరసాలలో నుండి పత్రిక రాస్తూ ఈ పత్రికలలో సారికి ఉపయోగించబడిన పదం ఏంటి అంటే ఆనందించండి, ఆనందించండి. ప్రభువునందు ఆనందించుడి, ప్రభువునందు ఆనందించుడి అని రాశాడు. రోమా చెరసాలలో ఉన్న వ్యక్తి ఆనందించమని చెప్తున్నాడేంటి? భౌతికమైన పరిస్థితులు, ఈ లోక సంబంధమైన పరిస్థితులు, వీటిని బట్టి కాదు ఆనందం. ప్రభువునందు ఆనందించుడి. ఆరోగ్యం ఉంటే ఆనందం, ఆరోగ్యం పోతే ఆనందం లేదు కాదు. బిడ్డలుంటే ఆనందం, బిడ్డలు లేకపోతే ఆనందం కాదు. డబ్బు ఉంటే ఆనందం, డబ్బు లేకపోతే ఆనందం కాదు. ప్రభువులో ఆనందించాలి. ఒక విశ్వాసి ప్రభువులో ఆనందించాలి. అందుకనే ఆనంద పత్రిక అని ఈ పత్రికకు ఒక పేరు పెట్టారు విశ్వాసం.
ఆనందించండి, ఆనందించండి, ఆనందించండి. ఎలా ఆనందించాలో కూడా చెప్పాడు. ప్రియులారా, ఆనంద పత్రిక క్రీస్తు శకం 61, క్రీస్తు శకం 61లో ఈ పత్రిక రాయబడింది. ఈ పత్రికను గూర్చిన సంగతులు అప్పుడు జరిగిన ఆ పత్రిక రోమా చెరసాలలో నుండి అపోస్తులుడైన పౌలు రాసినట్లుగా మనం చూడగలం. ఈ పత్రిక ఎందుకు రాయవలసి వచ్చింది అన్నది ప్రశ్న. పత్రిక ఎవరు రాశారో, ఎప్పుడు రాశారో మనం చూసాం. ఎందుకు రాశారు అన్నది ప్రశ్న. మొదటి అధ్యాయం 7వ వచనం. ఫిలిప్పీ పత్రిక మొదటి అధ్యాయం 7వ వచనం. నా బంధకముల యందును నేను సువార్త పక్షమున వాదించుట యందును దానిని స్థిరపరుచుట యందును మీరందరూ ఈ కృపలో కూడా నాతో పాలివారై ఉన్నారు గనుక నేను మిమ్మను నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను. ఇందుచేత మిమ్మల్నందరినీ గూర్చి ఇలాగు భావించుట నాకు ధర్మమే. మీరందరూ నా హృదయంలో ఉన్నారు. యు ఆర్ ఇన్ మై హార్ట్. మీరు నా హృదయంలో ఉన్నారు అంటున్నాడు. ఫిలిప్పీ సంఘాన్ని ప్రేమించి పత్రిక రాస్తున్నాడు. ఫిలిప్పీ సంఘము పట్ల పౌలుకున్న ప్రేమతో ఈ పత్రిక రాస్తున్నాడు. కాబట్టి ఇట్స్ ఎ లవ్ లెటర్, ప్రేమ పత్రిక. ఫిలిప్పీ సంఘం పట్ల తనకున్న ప్రేమను వెల్లడి చేస్తూ రాసిన పత్రిక ఈ పత్రిక. అందుకనే ప్రేమ పత్రిక అని మనం అన్నాం, లవ్ లెటర్. దాటి వెళ్దాం. 12వ వచనం. ఇదే అధ్యాయం 12వ వచనం. సహోదరులారా, నాకు సంభవించినవి సువార్త మరి ఎక్కువ ప్రబలమగుటకే సమకూడినని మీరు తెలుసుకొనగోరుచున్నాను. ఇవన్నీ నాకు ఎందుకు వచ్చినాయి? ఎక్కడి నుంచి రాస్తున్నాడు ఈ పత్రిక? చెరసాలలో. అంటే చేతులకి ఏమున్నాయి? సంఖ్యలు ఉన్నాయి, బంధకాలు ఉన్నాయి. ఈ బంధకాలు నాకు ఎందుకు వచ్చినాయి అని వివరిస్తూ ఈ పత్రిక రాశాడండి. అయ్యగారు హాస్పిటల్లో ఉన్నారట. హాస్పిటల్లో ఉన్న సంగతి ఎవరికి చెప్పలా. ఎవరో నాతోటి సహోదరుడు అన్నాడు, ఆ అయ్యగారు హాస్పిటల్లో ఉన్నారు, ప్రార్థన చేయి అన్నాడు. ఎక్కడ తెలియదు కదా, ఎందుకని ఎవరు చెప్పలేదే, నువ్వంటే నాకు తెలుస్తుంది, ఏం అసలు ఎవరికి చెప్పలేదు అన్నానండి. చెప్పటం లేదులే అన్నాడు. ఎందుకు అంటే, వామ్మో ఏ పాపం చేశాడో, ఎందుకు వచ్చిందో ఈ అనారోగ్యం, ఎందుకు వచ్చిందో ఈ బలహీనత అనుకుంటారేమోనని చెప్పటం లేదట. పాపం చేస్తేనే మనకు రోగాలు వస్తాయా? పాపం చేస్తేనే మనకు కష్టాలు వస్తాయా? ఓ ప్రియులారా, ఓ ఫిలిప్పీ సంఘమా, నాకు బంధకాలు ఎందుకు వచ్చినాయో చెప్పటానికి పత్రిక రాస్తున్నా. ఈ బంధకాలు పాపం చేస్తే రాలా. సువార్త ప్రబలమవ్వాలి, సువార్త అనేక ప్రాంతాలకు వెళ్ళాలి, పని ఎక్కువగా జరగటానికే ఈ బంధకాలు వచ్చినాయి. శ్రమలు ఎందుకు వస్తాయి? కష్టాలు ఎందుకు వస్తాయి? పని విస్తరించడానికి, ఫలం రావడానికి, ఇంకెక్కువగా పని చేయడానికి, మనలో ఐక్యత పెరగడానికి, మనలో ప్రేమ పెరగడానికే కష్టాలు వస్తాయి. పాపం చేస్తేనే కాదు. ప్రియులారా, నాకు బంధకాలు ఎందుకు వచ్చినాయో వివరించడానికి పత్రిక రాశానన్నాడు 12వ వచనం. ఇది వివరణాత్మకమైన పత్రిక. బంధకాలు ఎందుకు కలిగినాయో వివరిస్తూ రాసిన పత్రిక. ఏదన్నా రోగం రాగానే పాపం చేశాడు, ఏ పొరపాటు చేశాడు అనుకోబాకండి. కష్టాలు రాగానే ఎందుకు వచ్చినాయి, ఏ తప్పు చేశాడు అని అనుకోవద్దు. దేవుని ఉద్దేశం ఏంటో గ్రహించడానికి ప్రయత్నం చేయాలి. దాటి వెళ్దాం. 2వ అధ్యాయం 2వ అధ్యాయం 2వ వచనం. 2వ వచనం 2వ అధ్యాయం 2వ వచనం. క్షమించండి, మొదటి వచనం కూడా చదువుదామా? 2వ అధ్యాయం 1వ వచనం. కావున క్రీస్తునందు ఏ హెచ్చరికైనా
ప్రేమ వలన ఆదరణ అయినను, ఆత్మయందు ఏ సహవాసమైనను, ఏ దయారసమైనను, వాత్సల్యమైనను ఉన్న ఎడల మీరు ఏక మనస్కులగునట్లు ఏక ప్రేమ కలిగి ఏక భావము గలవారుగా ఉండి ఒకదాని యందే మనసుంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయుడి. నా సంతోషాన్ని సంపూర్ణం చేయండి, మీరు ఇలా ఉండండి, మీరు ఇలా నడుచుకోండి అని హెచ్చరిస్తూ పత్రిక రాశాడు. ఇది హెచ్చరిక పత్రిక. ఓ ఫిలిప్పీ సంఘములో మీరు ఇలా ఉండాలి, మీరు ఇలా నడుచుకోవాలి, మీరు ఇలా ప్రవర్తించాలి, మీ ప్రవర్తన ఇలా ఉండాలి, మీ మాట ఇలా ఉండాలి, మీ నడక ఇలా ఉండాలి, మీరు ఇలా ఉండాలని హెచ్చరిస్తూ ఈ పత్రిక రాశాడు. ఇది హెచ్చరిక పత్రిక. ప్రేమ పత్రిక, వివరణాత్మక పత్రిక, మూడవ మాట హెచ్చరిక పత్రిక. 4వ అధ్యాయం 2-3 వచనాలు. ప్రభువునందు ఏక మనస్సు గలవారయుండుడని యువదయను సుంటికేను బ్రతిమాలుకొనుచున్నాను. ఇద్దరు స్త్రీలు ప్రభు పనిలో కలిసి పనిచేసేవారు, సువార్త పనిని ప్రోత్సహించేవారు, సువార్త పనిలో ఉండేవారు. కానీ వారి మధ్య ఏమి లేదు, ఏక మనస్సు లేదు. ఇద్దరు సోదరీల మధ్య సమాధానము లేదు. అమ్మ వినండి, ఇద్దరు సోదరీల మధ్య సమాధానం లేదు. ఏమైనా సోదరీలేగా పోనీలే, వాళ్ళు కొట్టుకుంటారులే అనుకోలా. ఆ ఇద్దరు సోదరీల మధ్య ఏక మనస్సు ఉండాలి, ఆ ఇద్దరు సోదరీల మధ్య సమాధానం ఉండాలి అని కోరి ఈ పత్రిక రాస్తున్నాడు. ఇది సమాధాన పత్రిక. సమాధానం ఉండాలి, సహోదరుల మధ్య సమాధానం ఉండాలి, సోదరీల మధ్య సమాధానం ఉండాలి, నమ్మిన విశ్వాసులైన మన మధ్య సమాధానం ఉండాలి. అసమాధానం కాదు, అనైక్యత కాదు, విరోధ భావం కాదు, ఏకభావం, ఏక మనస్సు, సమాధానాన్ని వెంటాడండి, సమాధానము కొరకై పోరాడండి. సమాధానం అసమాధానం కాదు, కొట్టుకోవటానికి కాదు. ఇది సమాధాన పత్రిక, ప్రేమ పత్రిక, వివరణాత్మక పత్రిక, హెచ్చరిక పత్రిక, సమాధాన పత్రిక. గుర్తుపెట్టుకున్నాం. సమాధానం ఎంత అవసరమో జ్ఞాపకానికి తెస్తూ రాసిన పత్రిక. 4వ అధ్యాయం 14వ వచనం. 4వ అధ్యాయం 14వ వచనం. లేక మన సమయం అంతా లేదు, 18 చదువుదాం. 18వ వచనం, 4వ అధ్యాయం ఫిలిప్పీ పత్రిక 4:18. నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది, మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోదితు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమైన యాగమునై ఉన్నవి. పిల్లరా, ఇది కృతజ్ఞత పత్రిక. ఫిలిప్పీ సంఘం పౌలుకి ఇచ్చిందట. మీరు అంతా నేను చదవాల, 14 నుండి మీరు చదవండి, 19 వరకు మీకు అర్థమయ్యింది. నేను సువార్త ప్రకటించుట ఆరంభించిన నాటి నుండి నేటి వరకు, ఓ ఫిలిప్పీ సంఘమా, మీరు తప్ప ఎవరూ నాతో పాలివారు కాదు. దేంట్లో అంటే ఇచ్చు విషయంలో, పుచ్చుకుని విషయంలో మీరు నాతో పాలివారై ఉన్నారు. అంటే పౌలుకి వీళ్ళు ఏం చేశారు? సువార్త పనికి ఇచ్చారు గనక మీకు థ్యాంక్స్ చెప్పాలి గనక నేను ఈ పత్రిక రాస్తున్నా. ఇట్స్ ఎ థ్యాంక్స్ గివింగ్ లెటర్. ఇది కృతజ్ఞత పూర్వకమైన పత్రిక. దీంట్లో థ్యాంక్స్ ఉన్నాయి. అది చెప్పడానికే ఈ పత్రిక రాశాడు.
చివరి మాట 4వ అధ్యాయం 2-3 వచనాలు. 2-3 వచనం. 3వ వచనం చదువుదామా? 4వ అధ్యాయం 3వ వచనం. అవును, అవును, నిజమైన సహకారి నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోను ఆ స్త్రీలు క్లెమెంతుతోను నా ఇతర సహకారులతోను నా ఇతర సహకారులతోను సువార్త పనిలో నాతో కూడా సువార్త ప్రయాసపడిన పనిలో వారు నాతో గనుక కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయం చేయమని వారికి సహాయము చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. వాళ్ళకి సహాయము చేయమని వేడుకుంటున్నాడట. ఇది సిఫార్సు పత్రిక 2వ అధ్యాయం 29-30 వచనాలు. ఒక పేజీ ఇలా ముందుకు తిప్పండి. 2వ అధ్యాయం 29-30. నా ఎడల మీ ఉపచర్యలో ఉన్న కొదువను తీర్చుటకై ఉపచర్యలో ఉన్న కొదువను తీర్చుటకై అతడు తన ప్రాణమునైనను లక్ష్య పెట్టక క్రీస్తు యొక్క పని నిమిత్తం చావునకు సిద్ధమై ఉండెను గనుక పూర్ణానందముతో ప్రభునందు అతన్ని చేర్చుకొని అట్టి వారిని గణపరచుడి. ప్రాణం కూడా పెడతానన్నాడే, అనలా పెట్టాడు కూడా. ప్రభు పని కొరకై ప్రాణము పెట్టేవాళ్ళు, ప్రభు పని కొరకై ప్రయాసపడేవారు, ప్రభు పనికి తమను తాము అప్పగించుకున్న వారిని ఘనపరచాలి. కొరింథీ పత్రికలో కూడా ఉన్నాయి. ఇది మన పాఠం కాదు కాబట్టి నేను ఊరకల జ్ఞాపకానికి తెచ్చి వెళ్తాను. అలాంటి వారిని ఘనపరచండి. అమ్మా, బంధువులను కాదు, మన కులపోలను కాదు, మన స్నేహితులను కాదు. ఎవరిని గణపరచాలంటే ప్రభు పనిలో ప్రయాసపడేవారు, చెమట కార్చేవారు, రాత్రి పగల్లో కష్టపడి పని చేసేవారు, దేవుని సేవకు అప్పగించుకున్నవారు, దేవుని పరిచర్య చేసేవారు, ప్రయాసపడేవారు ఉన్నారు. వారిని గుర్తించి వారిని గణపరచండి. ఎవరు ప్రయాసపడుతున్నారో, ఎవరు కష్టపడుతున్నారో, ఎవరు ప్రభు పనికి పరిగెత్తుతున్నారో, ఎవరు సువార్త పని చేస్తున్నారో వారిని గణపరచండి. ఇట్స్ ఎ సిఫార్సు పత్రిక. ఏం చెయ్యాలి, ఎవరిని ప్రోత్సహించాలి, ఎవరిని హెచ్చించాలి, ఎవరికి పనిని అప్పగించాలి అన్న దాని గురించి సిఫార్సు చేస్తూ రాసిన పత్రిక. దాటి వెళ్తున్నాను. ప్రియులరా, 4 అధ్యాయాలున్న ఈ పత్రిక చాలా సరళమైన పత్రిక. ఎలా చెప్పగలమంటే ఒక్క పదం కూడా మనకు అర్థం కాని పదం లేదండి. ఉన్న పదాలన్నీ కూడా సులువుగా మనకు తెలిసిన పదాలే ఉన్నాయి. కాబట్టి ఈ పత్రిక సరళమైన పత్రిక. అంతేకాదు, ఈ పత్రిక సంక్లిష్టమైన పత్రిక. అర్థం కాదు, అస్సలు అర్థం కాదు. ఎందుకు అర్థం కాదంటే, జైల్లో ఉన్నాడు, బంధకాల మధ్య ఉన్నాడు అంటున్నాడు, ఆనందించండి అంటున్నాడు. ఏక మనస్సు లేదు, సమాధానం లేదంటున్నాడు, ఆనందించండి అంటున్నాడు. మీ చింత యావత్తు నా మీద ఇయ్యండి అంటున్నాడు, ఆనందించండి అన్నాడు. అంటే చింతలున్నాయి, ఆకలి దప్పులున్నాయి, అసమాధాన పరిస్థితులు ఉన్నాయి, శ్రమలున్నాయి, బంధకాలున్నాయి, కానీ ఏమంటున్నాడు? ఆనందించుడే. ఆ ఆనందించడం ఎలాగో నాకు అర్థం కావట్లేదన్నా. అందుకే ఇది కష్టమైన పత్రిక, ఇది సంక్లిష్టమైన పత్రిక. అంత మాత్రమే కాదు ప్రియులారా, ఈ పత్రికకు మరొక పేరు మనం పెట్టచ్చు. ఇది సమాధాన పత్రిక. ఎందుకంటే సమాధానము కావాలి, సమాధానం ఉండాలి అని చెబుతూ రాసిన పత్రిక కనుక దీనికి సమాధాన పత్రిక అని మనం చెప్పవచ్చు. ప్రియులారా, ఈ సంఘము ఎక్కడుంది? బైబిల్ అంటే కల్పనా కథలు కాదు, బైబిల్ అంటే మానవ ఊహ నుంచి పుట్టింది కాదు, అన్నీ వాస్తవాలే. జరిగిన సంగతులను ఎత్తి రాసిన పత్రిక. అన్నీ వాస్తవాలే, జరిగినవే రాయబడ్డాయి. ఫిలిప్పీ సంఘం ఎప్పుడు ఎక్కడ ఏర్పాటు చేయబడిందంటే అపోస్తల కార్యముల గ్రంథం 16వ అధ్యాయం మనం వెళ్ళాలి. 6వ వచనం నుండి చదువుకుంటూ వెళ్తే ఫిలిప్పీ సంఘం ఎలా ప్రారంభించబడిందో మనకు అర్థమవుతుంది. పిల్లరా, ఫిలిప్పీ సంఘం దేవుని చేత ప్రారంభించబడిన సంఘం.
దేవుడే కట్టిన సంఘం, మనుషులు కాదు, దేవుడే కట్టిన సంఘం. ఎలాగా? రండి అపోస్తలుల కార్యముల గ్రంథానికి వెళ్దాం. 16వ అధ్యాయం, అపోస్తలుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయం 6వ వచనం చదువుదామా? ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున వారు ఫ్రుగియా గలతీయ ప్రదేశముల ద్వారా వెళ్ళిరి. ముసియా దగ్గరకు వచ్చి బితూనియాకు వెళ్ళుటకు ప్రయత్నం చేసిరి గాని యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. అరే, వాక్యము చదవడానికి అనుమతి ఇవ్వలేదు, వెళ్ళటానికి అనుమతి ఇవ్వటల్లా. దేవుడు ఇలా కూడా చేస్తాడా? అయ్యా, వాక్యం చదవడం మంచిదే కదా, మరి ఎందుకయ్యా దేవుడు ఆటంకపరిచాడు? వెళ్ళడం మంచిదే కదయ్యా, మరి దేవుడు ఎందుకు ఆటంకపరిచాడంటే దేవుడు తన మార్గములో నడిపించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కోసారి మనం మంచి చేస్తున్నా, మనం మంచిగానే ఉన్నా, వాక్య ప్రకారం నడుస్తున్నా మనకేం కలుగుతాయి చెప్పండి? ఆటంకాలు కలుగుతాయండి. దేవుడు మన మార్గాన్ని మారుస్తాడు. సన్మార్గములో నడిపించడానికి, సరి అయిన మార్గంలో నడిపించడానికి, మన చేత తన యొక్క ఆత్మ కార్యాన్ని జరిగించడానికి, తన చిత్తం నెరవేర్చడానికి ఆటంకాలు ఉంటాయండి. ఆటంకాలను చూసి ఏదో పాపం చేశామనుకుంటే మనంత దౌర్భాగ్యులు మరొకరు లేరు. వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోవాలి, దేవుణ్ణి సరిగా మనం అర్థం చేసుకోవాలి. దేవుడు కావాలనే కొన్నిసార్లు మన జీవితంలో ఆటంకాలను తెస్తాడు, మనల్ని సన్మార్గములో నడిపించడానికి, తన చిత్త ప్రకారం మన జీవితంలో కార్యాలు జరిగించడానికి ఆటంకాలు కలుగుతాయి. ఏందన్నా, ఎన్ని సంబంధాలు చూసినా ఒక్క సంబంధం కుదరదన్నా, ఏందన్నా ఎక్కడికి పోయినా నెమ్మది ఉండదన్నా, ఏదో దేవుడు ఉద్దేశించాడు సోదరి. అప్పుడు దాకా ఎదురు చూడు. దేవుడు తన ఉద్దేశాన్ని నెరవేర్చే వరకు, తన చిత్తాన్ని జరిగించే వరకు ఎదురు చూడాలి, కనిపెట్టాలి, ప్రభువు దగ్గర అడగాలి, దేవుని యొక్క చిత్తానికి అప్పగించుకోవాలి. పౌలు మళ్ళా ఆసియాకి వెళ్ళాలనుకున్నాడట, దేవుడు ఆటంకపరిచాడు. పుగ్రియా బితూనియా గుండా వెళ్ళాలనుకున్నాడట, దేవుడు ఆటంకపరిచాడు. 8వ వచనం, అంతటా వారు మూసియాని దాటిపోయి త్రోయకు వచ్చిరి. అప్పుడు మాసిదోనియా దేశస్థుడు ఒకడు నిలిచి, నీవు మాసిదోనియాకు వచ్చి మాకు సహాయము చేయమని తనను వేడుకొనుచున్నాడు. రాత్రివేళ పౌలునకు దర్శనము కలిగెను. మాసిదోనియాకి వెళ్ళాలి, దేవుడు పిలుస్తున్నాడు. అమ్మా, దేవుడు తన ప్రణాళికను వెల్లడి చేస్తూ ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి, ఏమీ బాధపడబాకండి. ఆటంకాలు ఉంటాయి, మన జీవితంలో ఆటంకాలు ఉంటాయి. మనల్ని తృణీకరించే వాళ్ళు ఉంటారు, నెట్టివేసే వాళ్ళు ఉంటారు. మనం చేస్తున్న పనులు కొన్నిసార్లు సఫలం కావు. ఇవన్నీ సహజమే, ఇవన్నీ దైవ చిత్తానుసారమే. దేవుడే అనుమతించి జరిగిస్తున్నాడని ఎరిగి దేవుని చిత్తానికి లోబడదాం. ప్రభువా, ఎందుకు వచ్చిందో నాకు తెలియదు, నాకు ఎందుకు అయిందో ఇలా నాకు తెలియదు, కానీ నీ చిత్తానికి అప్పగించుకుంటున్నాను. నా పట్ల మంచి జరిగించయ్యా, నీ చిత్తమే జరిగించు, ఆటంకాల రానీలే, నీకు అప్పగించుకుంటున్నా, కానీ నీ చిత్త ప్రకారం కార్యాన్ని జరిగించని ప్రభువుకు అప్పగించుకున్నా. లేదు ప్రభువా, ఇది నేను చెయ్యాల్సిందే, లేదు ప్రభువా నేను ఆసియాకి వెళ్ళాల్సిందే, లేదు ప్రభువా నేను అక్కడ వాక్యం చెప్పాల్సిందే, మీరు ఇస్తారా సస్తారా అనకూడదు ప్రియులారా. వద్దన్నారా, వందనాలు బ్రదర్, మీరు వద్దంటే వెళ్ళిపోతాను, ఏం పర్లేదు. ఇది మనం నేర్చుకోవలసిన సత్యం. దేవుడు నిన్ను గొప్ప చేస్తాడు ప్రియులారా. తృణీకరించిన ప్రజల దగ్గరే నిన్ను గొప్ప చేస్తాడు. దేవుడు నిన్ను హెచ్చిస్తాడు, ఉన్నతమైన స్థితికి తీసుకొని వెళ్తాడు. ఆటంకాలకు, అడ్డంకులకు, తృణీకారాలకు, తిరస్కారాలకు బాధపడబాకు. ఎన్ని అపజయాలు తగిలినా ఎదురు చూడబాకు, ఎదురు తిరగబాకు. దేవాని చిత్తమని అప్పగించుకో. ప్రభువు నిన్ను ఉన్నతమైన స్థితికి తీసుకొని వెళ్తాడు. అలా పిలిచి దేవుని పనికి పంపిస్తూ ఉన్నాడు దేవుడు. 10వ వచనం, అతనికి ఆ దర్శనము కలిగినప్పుడు వారికి సువార్త ప్రకటించుటకు దేవుడు మమ్మను పిలిచి ఉన్నాడని మేము నిశ్చయించుకొని.
ఈ ఆటంకాలన్నీ ఎందుకు కలిగినాయి అంటే మేము మాసిదోనియాకి వెళ్ళాలి, అక్కడ సువార్త చెప్పాలి, అందుకే ఇవన్నీ కలిగినాయి అని పౌలుకి ఏమైంది? అర్థమయ్యింది. మనకు అర్థం కావట్లా. అంతానంట యెరూషలేములోనే ఉన్నారట. మొదట 100 మందితో ప్రారంభించారంట, వేలు వేలు అయ్యారంట. ఎక్కడ చెప్పండి? ఎక్కడ? యెరూషలేములో వేల మంది ఒకేసాట కూర్చొని ఆరాధన చేస్తున్నారంట. ఎక్కడికి వెళ్ళాల, ఆదివారం వస్తున్నారు, ఆరాధన చేసుకున్నారు, ఇంటికి వెళ్తున్నారు, పనులు చేసుకుంటున్నారు. ప్రపంచానికి సువార్త ఎలా వెళ్ళిద్దండి? మిమ్మల్ని రక్షించింది ఎందుకు? సర్వలోకానికి వెళ్ళి సువార్త చెప్పమంటే యెరూషలేములో ఆరాధన చేసుకొని ఇంటికి వెళ్ళి పనులు చేసుకొని భూదిని పట్టుకుంటారా? ఎందుకు కాదు నేను మిమ్మల్ని రక్షించింది. చెదరగొట్టాలనుకున్నాడు, చెదరగొట్టాడు. యెరూషలేములో ఉన్న విశ్వాసులు చెదరగొట్టబడ్డారు, ప్రపంచం నలుమూలలకు వెళ్ళిపోయారు. ఎవరు చెదరగొట్టారంటే దేవుడే చెదరగొట్టాడు. ఎందుకయ్యా మాకు ఇది వచ్చింది, ఎందుకు మాకు ఇది వచ్చింది అని ఏడుస్తాడు, కూర్చోలేదండి. చెదరగొట్టబడిన వారు వెళ్ళిపోయారు. ఎలా వెళ్ళారో తెలుసా? గ్రామాలలో, పట్టణాలలో, వెళ్ళే ప్రతి ప్రాంతములో సువార్త చెబుతూ వెళ్ళిపోయారు. ప్రపంచం నలుమూలలకు సువార్త వెళ్ళిపోయింది. చెదరగొట్టబడటం కూడా ఏమైంది? మేలే అయింది. తప్పనిసరిగా దేవుని అనుమతి లేకుండా ఏ ఆటంకము రాదు, ఏ కష్టము రాదు, ఏ నష్టము రాదు, ఏ ఇబ్బంది రాదు. దేవుడు అనుమతించాడు. దైవ చిత్తానుసారంగా ఆటంకాలు కలుగుతున్నాయి. అది మనం గ్రహించాలి. పౌలుకు అర్థమైంది, దేవా నాకు అర్థమైంది, ఆసియాలో నేను సువార్త చెప్పకూడదు అనుకుంటున్నావు, నేను ఎక్కడ చెప్పాలి? మాసిదోనియాలో చెప్పాలని నీ ఉద్దేశం. అందుకే నన్ను ఎటు నడిపిస్తున్నావు? మాసిదోనియాకు నడిపిస్తున్నావు. నా జీవితంలో నేను కూడా, నా వ్యక్తిగత జీవితమే చెప్తున్నా, ఆటంకాలు కలిగినప్పుడు ప్రభువా నీ చిత్తం, నీ ఉద్దేశం ఏంటో నాకు తెలియదు, నీ అనుమతి లేకుండా ఏది నాకు వచ్చిందని నేను అనుకోవడంలా నీకు అప్పగించుకుంటున్నా. నీ చిత్తమే, నీ చిత్తమే. ప్రభు పనిలో, ఉద్యోగంలో, వ్యక్తిగత జీవితంలో ప్రతి అడుగులో నేను చెప్తున్నాను. ఏడుస్తూ కూడా చెప్పాను దేవునికి, దేవా నీ చిత్తమే. ఈ దినం నేను ఏడవడం కూడా నీ చిత్తమే. ఇలా దుఃఖపడాలని నీవు నిర్ణయించావు, అందుకే నాకు ఇది వచ్చింది. నీ చిత్తమేనయ్యా, మేలే చెయ్యి, నీకే అప్పగించుకుంటున్నా. వీళ్ళరా మనం నేర్చుకోవాల్సిన పాఠం అదే. ఎప్పుడే కానీ, ఎక్కడే కానీ, ఏ ఎదురు దెబ్బకు, ఏ కష్టానికి, ఏ శ్రమకు కృంగిపోక, ప్రభువా నీ చిత్తం, ఇది నీ ఉద్దేశం, నువ్వు నిర్ణయించావు, అనుమతించావు, నీకు అప్పగించుకుంటున్నా, అనుభవిస్తున్నా, నీ చిత్తానికి అప్పగించుకున్నా. సన్మార్గంలో నన్ను నడిపించవా, నాకు మేలు చేయవా అని అడుగుదాం. దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. రోమాపత్రికలో చెప్పబడినట్లు తను విశ్వసించిన వారికి దేవుడు సమస్తమును సమకూడి జరిగిస్తాడు. ఎలా జరగాలో ఒకదానంపట ఒకటి దేవుడు జరిగిస్తాడు. మాసిదోనియాకు నడిపించాడు, ఫిలిప్పీలో సువార్త చెప్పించాడు. 11వ వచనం, కాబట్టి మేము త్రోయను విడిచి ఓడ ఎక్కి తిన్నగా సుమత్రాకేకును మరునాడు నయాపొలికిని అక్కడ నుండి ఫిలిప్పీకిని వచ్చితిమి. మాసిదోనియా దేశములో ఎక్కడికి వచ్చారు? ఫిలిప్పీకి. ఎవరు నడిపించారు? దేవుడే. ఎవరు నడిపించారు? దేవుడే. యేసు ప్రభువే నడిపించారు. అమ్మా, దేవుని చేత కట్టబడిన సంఘం ఫిలిప్పీ సంఘం. అదేందన్నా, దేవుడు కాకుండా వేరే వాళ్ళు కట్టే సంఘాలు ఉంటాయన్నా? ఉంటాయి. పేరు కోసం, ఘనత కోసం, గొప్ప కోసం చాలామంది పనిచేసే వాళ్ళు ఉన్నారు. నేడున్నారు, ఇప్పుడు ఉన్నారు. వారు వారి పేరు కోసమే పనిచేస్తున్నారు, దేవుని చిత్తానుసారం కాదు, దేవునికి అప్పగించుకొని కాదు. నేను కట్టలేనా, నేను చేయలేనా, నేను చూడలేనా, నేను చెప్పలేనా అని చేసేవాళ్ళు కూడా ఉన్నారు నేడు సంఘాలలో. అలా సంఘాలు కట్టే వాళ్ళు కూడా ఉన్నారు. అవి దేవుని అనుమతితో, దేవుని చిత్తానుసారం కట్టబడిన సంఘాలు కాదు. ఫిలిప్పీ సంఘం దేవుని చేత కట్టబడిన సంఘం, దేవుని అనుమతితో,
దేవుని చేత, దేవుని పిలుపుతో కట్టబడిన సంఘం ఫిలిప్పీ సంఘం. మరి మన సంఘం, మరి మన పని పరీక్షించుకోవలసిన సమయం దాటి వెళ్దాం. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. ఫిలిప్పులో ఉన్న క్రీస్తు యేసునందలి పరిశుద్ధులకును సకల పరిశుద్ధులకును అధ్యక్షులకును పరిచారకులకును క్రీస్తు యేసు దాసులైన పౌలును తిమోతియును శుభమని చెప్పి రాయునది మన తండ్రి యగు దేవుని నుండి ప్రభువు యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానము కలుగును గాక. ప్రియులారా వినండి, యేసుక్రీస్తు 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 అని పదే పదే వాడు. దేవుని చేత కట్టబడిన సంఘం, దేవునిని ఆధారము చేసుకున్న సంఘం. ఈ సంఘం ఎవరిని ఆధారం చేసుకుంది? దేవుణ్ణి ఆధారం చేసుకుంది, మనుషులను కాదు. నా గురించే చెప్తా. సీను ఇవాళ ఉన్నాడు, రేపు ఉండడం, కానీ సంఘం ఉంటుంది. ఈ సంఘములో ఏ విశ్వాస అయినా కావచ్చు, వారు ఇవాళ ఉండొచ్చు, రేపు లేకపోవచ్చు, కానీ ఎవరు ఉంటారు? సంఘం ఉంటుంది. సంఘం ఎక్కడికి పోదు. స్థలం మారచ్చు, మందిరం మారచ్చు, ఏదైనా మారచ్చు, కానీ ఏముంటుంది? సంఘం ఉంటుంది. దాన్ని ఎవరేం చేయలేరు. నీకంటే పెద్ద పెద్ద మేధావులే ప్రయత్నాలు చేశారు. బైబిల్ తగలబెట్టారా, మందిరాలు కూల్చారా, ఎన్ని ప్రయత్నాలు చేశారు, ఎవరి వల్ల ఏమీ కాల. సంఘాన్ని తీసివేయడం ఎవరి వల్ల కాదు. సంఘానికి ఎదురు వెళ్ళడం ఎవరి వల్ల కాదు. సంఘానికి ఆధారం క్రీస్తు. మనుషులను నమ్మొద్దమ్మా. వాళ్ళ స్త్రీను బాగా వాక్యం చెప్పొచ్చు, రేపు చెప్పలేకపోవచ్చు. నా గురించే చెప్తాం, మళ్ళీ మీ గురించి చెప్తే బాధపడతారు. ఇవాళ నేను బాగా పాడొచ్చు, రేపు పాడలేకపోవచ్చు, కానీ సంఘం నిలిచి ఉంటుంది. సంఘ పరిచర్య జరుగుతుంది. సంఘానికి ఆధారం క్రీస్తే. తన పరిచర్యకు అవసరమైన వ్యక్తిని దేవుడు కోరుకుంటాడు. ఎలి పోతే ఎలి తర్వాత ఇంకోళ్ళని దేవుడు కోరుకోవాలా? సౌలు పోతే సౌలు తర్వాత దావీదుని దేవుడు కోరుకోవాలా? పౌలు పోతే తర్వాత దేవుని పరిచర్య ఆగిపోయిందా? నెవర్ నెవర్ నెవర్. నేను లేకపోతే ఏం జరిగిద్ది అని అనుకున్నావా? నీ అంత గర్విష్టి, నీ అంత అజ్ఞాని, నీ అంత అవివేకి ఈ లోకంలో ఇంకెవరూ లేరు. నేను లేకపోతే సంఘం నడవదని అనుకున్నావా? నీకంటే గర్విష్టి, నీకంటే అవివేకి, అజ్ఞాని ఇంకెవరు ఉండరు. దుర్మార్గం అది. ఎప్పుడే కానీ అలా అనుకోవద్దు. దేవుడు ఎవరినైనా ఉపయోగించగలడు. పసి బాలుడను ప్రభువా, నోటి మాన్యం గలవాడనయ్యా అన్నాడండి. నేను చూసుకుంటాను, నువ్వు పో మోషే. పసిబాలుడనయ్యా అన్నాడు. నేను చూసుకుంటాను, నువ్వు పో, నువ్వు నిలబడు చాలు, నేను చూసుకుంటా అన్నాడు. ఎవరిని ఉపయోగిస్తాడో తెలియదు. ప్రియులారా, నేను చెప్తున్నాను, నిజమే చెప్తున్నా. ఎవరిని ఎక్కడ దేవుడు ఎలా ఉపయోగిస్తాడో తెలియదు. ఎవరిని దేవుడు ఉన్నతమైన స్థితికి తీసుకొని వెళతాడో నీ ఊహకు అందదో. ప్రభువుకు అప్పగించుకో. దేవుని మీద ఆధారపడండి. దేవుని వైపు చూడండి, మనుషుల వైపు కాదు. మనుషుల వైపు చూసే సంఘాలలో దేవునికి మహిమ ఉండదు. ఆ సేవకుడే దేవుడండి వాళ్ళకి. ఆయన ఉంటే చాలు. జగన్ గారికి అభిమాన సంఘాలు ఉంటాయి, చంద్రబాబు గారికి అభిమాన సంఘాలు ఉంటాయి, పెద్దలు, సేవకులు, పరిచారకులకు కూడా ఉంటాయా? మనల్ని కోరుకునే కొద్ది మందిని గుంపుని వెనకేసుకోవడం దేవునికి లెక్క చెప్పాలి. గుంపును పోగేసుకోవడం, మన అభిమాన సంఘాలను మనం కట్టుకోవడం దేవుని ఘనతను దెబ్బతీస్తున్నాయి. దేవుడు దేన్నైనా ఇష్టపడతాడేమో కానీ తనకు రావలసిన ఘనత రాకపోతే దేవుడు, చెప్పండి, ఒప్పుకోడు. తీవ్రమైన ఉగ్రత. బాగా పాట పడితే దేవుని చిత్తం అయ్యా, దేవుడు ఏదో కృపావరం ఇచ్చాడు. వాక్యం బాగా చెప్తే ఏదోనయ్యా దేవుడు సహాయం చేశాడు, ఏదో ఒప్పుకుంది, పని చేసాం అంతే. దేవుడు కృపావరం ఇచ్చాడు, పని చేసాం అంతే తప్ప
నేను పాడితే చూడు, నేను చెబితే చూడు అన్నావా, అవుట్. దట్ ఈస్ ద లాస్ట్. అంతే. ఎలీ, నాకు ఇవ్వవలసిన ఘనత నీ కుమారులకిచ్చావు. అంతే, ఫినిష్. సౌలా, నా వాక్యాన్ని, నా మాటను, నా ఆజ్ఞను నిర్లక్ష్యం చేశావు. నాకు ఇవ్వాల్సిన ఘనతను ఇవ్వలా, నా వాక్యాన్ని నన్ను సన్మానించలా, తీసేశా, పక్కకు నెట్టేశా. పోయిక అయ్యా 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 ఏడ్చాడండి, ఏడ్చాడు, మంచం మీద పడి దొర్లాడాడు. నో, అయిపోయింది, ఫినిష్. ప్రియులారా, ప్రమాదం. దేవునికి ఘనతను ఆపాదిద్దాం. మళ్ళా చెప్తున్నాను, నేను నా గురించే చెప్తా, గొప్ప కోసం కాదు. అయ్యా భలే చెప్పావా అనబాకండి, ప్రార్థన చేయండి ప్రభువుకి. ఏమని? ఆ బిడ్డని ఇంకా వాడుకోయ్యా, అనేక మందికి ప్రయోజనకరంగా ఉంచయ్యా అని మీరేం చేయాలి? ప్రార్థన చేయాలి. బయటికి వెళ్ళి అబ్బో శ్రీనుబాబు అన్నారు అనుకోండి, తొక్కుతారు. ఎక్కడికి? పాతాళానికి వెళ్ళిపోతాం. వద్దు. ప్రియులారా, మనుషులకు కాదు ఘనత, ఎవరికి రావాలి? దేవుని సంఘములో, పరిచర్యలో, ప్రతి అడుగులో, ప్రతి పనిలో ఎవరికి ఘనత రావాలి? దేవుడు. ఈ సంఘాన్ని నిలిపింది ఆయనే, ఈ పరిచర్య జరిగిస్తుంది ఆయనే, మాతో మాట్లాడుతుంది ఆయనే, ఈ సంఘం ఇలా విస్తరించడానికి కారణం ఆయనే. దేవా నీకు స్తోత్రం. ఇంకా జరిగించయ్యా, ఇంకా జరిగించి, ఇంకా వృద్ధి చెందాలి. ఈ పట్టణంలో ఇంకా అనేక మంది నమ్మని అవిశ్వాసులు ఉన్నారు, సువార్త చెప్పాలి, మమ్మల్ని పంపించు అని ప్రార్థన చేయండి. పేర్లు ఎందుకు, అభిమాన సంఘాలు ఎందుకు మనకి? ఆ గుంపు ఎందుకు, ఈ గుంపు ఎందుకు? ఏ గుంపు మనకొద్దు, మనకి ఒకటే దేవుడు. దేవుని వైపు చూసినంత కాలం మనం వర్ధిల్లతాం. ఎప్పుడు మనుషుల వైపు చూస్తామో అప్పుడు దిగజారిపోతాం. దేవుణ్ణి ఆధారంగా చేసుకున్న సంఘం. నేను దాటి వెళ్తున్నాను, ముగిస్తాను, నా సమయం అయిపోతుంది, నేను ఎరుగుతున్నాను. రండి, మొదటి వచనం చదువుదాం. మొదటి వచనం. ఫిలిప్పులో ఉన్న క్రీస్తు యేసునందలి సకల పరిశుద్ధులకును, అధ్యక్షులకును, పరిచారకులకును, క్రీస్తు యేసు దాసులైన పౌలును, తిమోతియును శుభమని చెప్పి రాయునది. ఎవరెవరికి రాశారండి? చెప్పరే? పరిశుద్ధులకు 2, అధ్యక్షులకు 3. అంటే ఆ సంఘంలో ఎవరున్నారు? పరిశుద్ధులు ఉన్నారు. ఆ సంఘంలో ఎవరున్నారు? అధ్యక్షులు ఉన్నారు. ఆ సంఘంలో ఎవరున్నారు? పరిచారకులు ఉన్నారు. ఇట్స్ ఎ వెల్ ఆర్గనైజ్డ్ చర్చ్. ఇట్స్ ఎ వెల్ ఆర్గనైజ్డ్ చర్చ్. చక్కగా వ్యవస్థీకృతం చేయబడిన సంఘం. చక్కగా వ్యవస్థీకృతం చేయబడిన సంఘం. ఇంట్లోకి వెళ్తే ఇంటిని చూడు, ఇల్లాలను చూడు అన్నారు. ఎందుకంటే ఆ ఇల్లు చక్కగా ఉందనుకోండి, ఆ ఇల్లాలను అబ్బాయి ఎంత మంచిదానివమ్మా, ఎంత చక్కగా పెట్టుకున్నాం అంటారట. సంఘాన్ని చూడండి, సంఘాన్ని చూడండి, సంఘ క్రమాన్ని చూడండి, సంఘ క్రమాన్ని చూడండి. క్రమం కలిగిన సంఘం అంటే దాంట్లో ఎవరుంటారో? పరిశుద్ధులు ఉంటారో, అధ్యక్షులు ఉంటారో, పరిచారకులు ఉంటారు. అందరూ ఉంటారండి. పెద్దలు ఉంటారు, బోధకులు ఉంటారు, హెచ్చరించేవారు ఉంటారు. మీరెవరు పెద్దలు అంటారా? పెద్దలు లేరు, గిద్దలు లేరు పో అంటారా? మిమ్మల్ని ఎవరు పెద్దలుగా పెట్టింది అంటారా? మేబీ నాకంటే చిన్నవాళ్ళు ఉన్నారేమో. ఐ నెవర్. మీ మధ్య నేను ఎలా నడుచుకున్నానో మీరు ఎరుగుదురు కనుక నేను మీ ఎదుటే చెప్తున్నా. నెవర్. ఏ పెద్ద ఏది చెప్పినా, ఏ సహోదరుడు ఫోన్ చేసినా ఐఎమ్ రెడీ, ఎస్ బాస్. మీ ఎదుటే చెప్తున్నా. ఏ సహోదరుడు నాకు ఫోన్ చేసినా ఎస్ ఐఎమ్ హియర్, నేనున్నాను. ఎన్నింటికి, ఎక్కడికి రావాలి, ఏం చేయాలి, ఏ పని చేయాలి, ఐఎమ్ రెడీ. ఇది మనం నేర్చుకోవాలి. నువ్వేం పెద్దవయ్యా అంటానికి వీలే లేదు ప్రియులారా. వయసులో పెద్దవాడవా అయినా, ఆత్మీయంగా పెద్దవాడవా అయినా, సంఘ పెద్దలకు మనం ఏమివ్వాలి? గౌరవం ఇవ్వాలి, విలువ ఇవ్వాలి. దేవుడే నిర్ణయించాడు వారిని, దేవుడే వారికి ఆ పదవి ఇచ్చాడు.
దేవుడేవా స్థానము ఇచ్చాడు వారికి, ఆ బాధ్యతను దేవుడు అప్పగించాడు. వీ మస్ట్ రెస్పెక్ట్ దెమ్. వారిని మనం గౌరవించాలి, వారికి లోబడాలి, సంఘ పెద్దలకు లోబడాలి. పెద్దలు లేరు గిద్దలు లేరు అని అన్నవాళ్ళు అసలు విశ్వాసులే కాదు. పెద్దలు లేని సంఘం సంఘమే కాదు. నువ్వు కోరుకుంటే పెద్దలు ఎవరు, నేను పెడితే పెద్దలు ఎవరు? మా సేవకుడు సేవా ప్రతిష్ట అంటే సాక్ష్యం చెప్పమన్నారు. ఎవరు చెబుతారంటే నన్ను చెప్పమన్నారు. ముందే ఒక గంట ముందు, బ్రదర్ మీరు సాక్ష్యం చెప్పండి అన్న. నేనేంటన్నా, సంఘంలో వయసులో పెద్దవారు, ఆత్మీయతలో పెద్దవారు చాలామంది ఉన్నారు, వాళ్ళు చెప్తారన్నా. ఐఎమ్ ఆల్వేస్ వెల్కమ్, ఆయన సేవకుడు అవ్వడం నాకు ఇష్టమే అని అన్నా. కాదు బ్రదర్, ఇది డెసిషన్ అయిపోయింది, నిర్ణయం జరిగింది, మీరు తప్పనిసరిగా చెప్పాలి. నేను నిలబడి ఆయన గురించి సాక్ష్యం చెప్పి, అయ్యగారు సేవకుడిగా ఉండడం మా అందరికి ఇష్టమేనని చెప్పి 4 మాటలు వాక్యం చదివి నేను ముగించాను. 4 వాక్యమే చదివానులేండి, మెసేజ్ ఏం చెప్పలా. చెప్పి తర్వాత సాక్ష్యం చెప్పాను. కానీ ఈరోజు నేను వెళ్ళి నేనే పెట్టాను నేను సేవకుడిగా దిగిపో అంటే కుదిరిద్దా? ఎవరు నువ్వు? దేవుని నిర్ణయం. ప్రియులారా వినండి, పెద్దలారా దిగండి, సేవకులారా దిగండి, పరిచారకులారా దిగండి, మేమెక్కుతాం. ఇది వాక్యానుసారం కాదు, ప్రమాదం, జాగ్రత్త. దేవుని క్రమానికి లోబడాలి, వ్యవస్థీకృతమైన సంఘానికి లోబడాలి. సంఘంలో దేవుడిచ్చిన బాధ్యతలకు మనం లోబడాలి, రెస్పెక్ట్ ఇవ్వాలి, వారిని గౌరవించాలి, కలిసి పని చేయాలి. ఇట్స్ ఎ వెల్ ఆర్గనైజ్డ్ చర్చ్. ఇట్స్ నాట్ ఎ వన్ మ్యాన్ ఆర్మీ షో. ఇట్స్ నాట్ ఎ వన్ మ్యాన్ ఆర్మీ. ఒక్క వ్యక్తి చేసేది కాదు. ఒక వ్యక్తి కాదు సంఘం అంటే. అధ్యక్షులు ఉన్నారు, పరిచారకులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, బోధకులు ఉన్నారు, ఉపదేశకులు ఉన్నారు, హెచ్చరించేవారు ఉన్నారు, సువార్థికులు ఉన్నారు, నడిపించేవారు ఉన్నారు. అనేక మంది యొక్క కలయిక సంఘం. ఒక్కలతో నడిచేది కానే కాదు ప్రియులారా. సంఘ సత్యాలు మనకు అర్థం కాక నోటికి ఎలా వస్తే అలా మాట్లాడుతున్నాం. జాగ్రత్త. దేవుని వాక్యానికి విరుద్ధంగా మాట్లాడితే మనకే నష్టం. ఇట్స్ ఎ వెల్ ఆర్గనైజ్డ్ చర్చ్. నేను చాలాసార్లు ఆలోచించాను. అప్పుడే కొత్తగా రక్షించబడ్డారు, వాళ్ళేం పెద్దలు అన్నా అంటే, ఎవరైనా సరే పెద్దలనే వాళ్ళు ఆ సంఘానికి ఉండాలా ఉండకూడదా? ఉండాలి, అంతే. అధ్యక్షులు ఉండాలా ఉండకూడదా? ఉండాలి. సేవకులు ఉండాలా ఉండకూడదా? ఉండాలి. ఒక్కోసారి అలా జరగకపోవచ్చు. నేనే చెప్తున్నా, మా స్థానిక సంఘంలో సేవకులే లేరు చాలా కాలం. పెద్దలు ఉన్నారు, అధ్యక్షులు ఉన్నారు, నడిపించేవారు ఉన్నారు. ప్రియులారా, యవనస్తులు వాక్యం ఎరిగిన వారు వాక్యాన్ని బోధిస్తూ వచ్చారు. అలా జరుగుతూ వచ్చింది. ఒక్కోసారి అలా జరగకపోవచ్చు. చాలా ఏండ్ల తర్వాత, 10-20 సంవత్సరాల తర్వాత మరొక వ్యక్తి సేవకునిగా అక్కడ సమర్పించబడి ఆ స్థానిక సంఘంలో పనిచేస్తున్నారు. నేను చెప్తున్నాను, దేవుడు మనకిచ్చిన కృపా వరాలను బట్టి మనమందరము సంఘములో కలిసి పనిచేయాలి. చర్చ్ అంటే ఇట్స్ ఎ వెల్ ఆర్గనైజ్డ్, బాగా కట్టబడింది కాదు ప్రియులారా. ఏ సంఘములో అధ్యక్షులు ఉంటారో, ఏ సంఘములో పెద్దలు ఉంటారో, ఏ సంఘములో పరిచారకులు ఉంటారో, ఏ సంఘములో అందరూ కలిసి పనిచేస్తారో, దట్స్ ఎ వెల్ ఆర్గనైజ్డ్ చర్చ్. అలాంటి సంఘం ఫిలిప్పీ సంఘం. మిగిలిన విషయాలు ప్రభు చిత్తం అయితే మరొకసారి మనం నేర్చుకోవడానికి ప్రయత్నము చేద్దాం. తల వంచినట్లయితే ప్రార్థన. కృపగల మా ప్రభువా, మీ దివ్యనామానికి స్తుతులు స్తోత్రములు. ఫిలిప్పీ సంఘాన్ని మా ఎదుటికి మీరు తీసుకుని వచ్చారు. ఫిలిప్పీ పత్రిక ఎలా రాయబడిందో, ఆ సంఘం ఎలా కట్టబడిందో మీరు మా జ్ఞప్తికి తెచ్చారు. అందుకే మిమ్మల్ని స్తుతిస్తున్నాం. విన్న మాటలు మా హృదయంలో నీరు కట్టి ఫలింపచేయండి. మమ్మల్ని ఎరిగిన దేవుడు, మా ప్రతి అవసరాన్ని మీరు తీర్చండి. మీ దయగలాస్తాలకు అప్పజెప్పుకుంటూ ఉన్నాం. మీ కాపుదల క్షేమాన్ని మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు ప్రభు ఘననామమున వినయులమై ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్.